సూర్యుడి పరిమాణం సూర్యశక్తిలో ఎలాంటి తేడా లేవు. పెరిగిన వాహనాలు పరిశ్రమలతో కర్బన ఉద్గారాల శాతం గణనీయంగా హెచ్చుతోంది. భారీగా తరిగిపోతున్న వృక్ష సంపదతో వాతావరణ సమస్యలు తీవ్రమయ్యాయి. మనిషి తట్టుకోగలిగిన సాధారణ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు తీవ్రమనిపిస్తోంది. గతి తప్పిన ఋతువులతో వర్షాధార వ్యవసాయ భారతం గాడి తప్పింది. క్రమంగా పెరుగుతున్న వర్షాభావం, పాతాళానికి అంటుతున్న భూగర్భ జలాలతో సంప్రదాయ పంటలు పండించటం కూడా సన్నకారు రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త పంట గురించి తెలుసుకుని సాగు చేయటమన్నది ఓ సాహసమే. అది నీటి లభ్యత ఆధారంగా విలక్షణమైన అంజీర పండ్ల సాగును ఎంచుకున్న జోగులాంబ గద్వాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంలో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రాష్ట్రంలో 1-2 చోట్ల మినహా మేడి పండు తోటల్లేవంటున్న రైతులు స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలుగు రైతులు ప్రయోగాల్లో ముందుంటారు. సరికొత్త పంటలను తోటి రైతులకు పరిచయం చేయటంలో ఉత్సాహం కనబరుస్తారు. శీతల దేశాల్లో పండే స్ట్రాబెర్రీ, కోకో, ఉష్ణ ప్రాంతాల్లో పండే కీనోవా, డ్రాగన్ని మనోళ్లు అద్భుతంగా పండిస్తూ ఔరా అనిపించారు. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు అంజీర పండ్ల తోటలతో మంచి దిగుబడి తీస్తూ నికరాదాయాన్ని గడిస్తున్నారు. నాటిన 7-8 నెలలకే తొలి కాపునిచ్చే దీర్ఘకాలిక అంజీరను సహజ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మెరుగైన విధానాల్లో ప్రాసెసింగ్ చేసి డ్రై ఫ్రూట్ తయారు చేస్తోంది మాత్రం భాస్వా నాగేంద్రరావు ఒక్కడే. జోగులాంబ గద్వాల రాజోళి మండలం పెద్ద తాండ్రపాడుకు చెందిన నాగేంద్రరావు వాణిజ్య పంటల సాగులో అపార అనుభవం ఉంది. 40 ఎకరాల్లో బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష తోటల పెంపకం చేపట్టారు. ప్రతికూలతలు, తెగుళ్లు, నష్టాలతో విసిగి వేసారిన నాగేంద్రరావు మంచి గిరాకీ ఉన్న మేడి పండ్లను సాగు చేయాలనుకున్నారు. ఈ అంజీర సాగుకు పెట్టుబడి తక్కువ, లాభాలు అధికం. మిగతా పండ్ల తోటలతో పోల్చితే సోకే తెగుళ్లు తక్కువ. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత ఏడాది పొడవునా చేతికొచ్చే డయానా రకం అంజీర సాగు చేపట్టారు. ఇది డ్రై ఫ్రూట్ తయారీకి అనువైనది. ఎకరాకు 450 మొక్కల చొప్పున 15 ఎకరాల్లో అంజీర మొక్కలను నాటారు. ఎకరా సాగు రవాణా, కూలి ఖర్చులతో కలుపుకుని 20,000 రూపాయలు. నాటిన దగ్గర్నుంచి మెరుగైన యాజమాన్య పద్ధతుల్లో పాటిస్తున్నారు. రసాయనాలకు దూరంగా కేవలం వేప, కానుగ, తిప్ప నూనెల పిచికారీతో చీడపీడలు దరిచేరకుండా చూసుకుంటున్నారు. ఘన, ద్రవ జీవామృతాలను వంట నూనెలతో పండు నాణ్యతను పెంపొందిస్తున్నారు. మేము ఈ అంజీరు తోట గత 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి. మేము సాగు చేసే ఈ మన అంజీర ఈ రకం పేరు డయానా. ఈ డయానా అనే రకం మనకి పచ్చిపండుగాను పనికొస్తుంది, మనకి డ్రై ఫ్రూట్కి కూడా పనికొస్తుంది. ఈ పచ్చిపండుకి అంత బాగా పండు చాలా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండటం వల్ల మనం దూరం ప్రయాణం చేయడానికి పనికిరాదు, ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అందుకోసం మేము దీన్ని డ్రై చేస్తున్నామండి. డ్రై చేసి మనం గడిచిన 2 సంవత్సరాలు 2 పంటలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఒక పంట వస్తుంది. ఈ పంట ఇప్పుడు మన 3వ పంట ఇప్పుడు మనం పని నడుస్తుంది. ఇది ఈ 3వ పంట ఇప్పుడు మనం ఒక నెల నుంచి చేస్తున్నామండి. ఇది మనం డ్రై చేస్తున్నాం. ఇది ఈ గడిచిన 2 పంటలప్పుడు మొదటి సంవత్సరం మనకి చెట్లు చిన్నగా ఉండటం వలన పంట దిగుబడి తక్కువ వచ్చింది. 2వ సంవత్సరం వాతావరణ పరిస్థితుల నుంచి కొద్దిగా మేలో వర్షం పడడం వలన ఈ డ్రై చేసే టైంలో కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. ఆ ఇబ్బంది అయినప్పుడు మనకి పండు తయారైన తర్వాత చెడిపోతుంది. గాలిలో తేమ ఎక్కువైనప్పుడు పండు చెడిపోతుంది. చెడిపోవడం వల్ల మనం దాన్ని తీసేయాల్సి వచ్చింది. తీసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ సంవత్సరం వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. దాన్ని మనం ఈ సమయాన్ని కూడా మనం అనుకూలంగా మనం చెట్లు కొమ్మల కత్తిరింపులు కానీ ఈ చెట్టు మన పంట ఏ టైంలో రావాలి ఆ సమయాన్ని బట్టి మనం చెట్టు కొమ్మలు కత్తిరించుకున్నాం. మేము ఈ అంజూరు వేయక ముందర మాకు మా తోట అంతా కూడా దానిమ్మ ఉండేదండి. దానిమ్మ 40 ఎకరాల్లో సాగు చేసాం. దానిమ్మ సాగు చేసినప్పుడు దానిమ్మలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. ఎందుకంటే ఒక్కొక్క దానిమ్మ పండు మనకి చిన్న కాయలప్పటి నుంచి పెద్ద పండు తయారయ్యి మనం కోసే వరకు కూడా ఏ సమయంలో మనకు వాతావరణం అనుకూలించకపోయినా కానీ ఆ దానిమ్మ పంట దానికి తెగులు వస్తుంది, బ్యాక్టీరియా తెగులు వస్తుంది. దాన్ని మనం 16 సంవత్సరాలు సాగు చేసామండి. సాగు చేసినప్పుడు ఈ దానిమ్మలో మనకి ఒక సంవత్సరం పంట బాగా వచ్చిందంటే తర్వాత 3-4 సంవత్సరాలు మరలా తర్వాత బాగా రాదు. దాని నుంచి ఈ దానిమ్మ పండ్లు చెడిపోయాయి. చెడిపోయిన తర్వాత మార్కెట్లో మనకు సరైన ధర వచ్చేది కాదు. దాంతో అన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనకి దీన్ని దానిమ్మ తీసేసి వేరే పంటలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం. ఆలోచన వచ్చినప్పుడు మేము మా స్నేహితులను సంప్రదిస్తే వాళ్ళు కూడా మాతోటి
ద్రాక్ష దానిమ్మ పంటలు పండించారు. హైదరాబాద్ దగ్గర సదాశివపేట అని, ఆ సదాశివపేట దగ్గర వాళ్ళ వ్యవసాయ భూమి ఉంది. వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారని వారు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు దానిమ్మ గింజలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దానిమ్మ గింజలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ అంజీరు పంట గురించి తెలిసింది. వాళ్ళకి తెలిసినప్పుడు ఈ మన అంజూరు పంట గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఈ వెరైటీ ఏ వెరైటీ అయితే మనకి డ్రై చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఏదైతే ఫ్రెష్ ఫ్రూట్ పంపించుకుంటే అమ్ముకోవడానికి బాగుంటుందని వాళ్ళు తెలుసుకొని మాకు తెలియజెప్పారు. వాళ్ళు ఆ పండు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మేము ఈ వెరైటీని వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తెచ్చుకున్నామండి. మేము 15 ఎకరాల్లో ఈ అంజీర తోట సాగు చేసాం. ఒక్కొక్క ఎకరానికి 450 మొక్కలు వేసామండి. లైన్కి 12 అడుగులు పెట్టాము. మొక్కకి 8 అడుగులు పెట్టాం. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. కొత్తగా వేసే రైతు సోదరులు ఎవరైనా సరే 14 అడుగులు లైన్కి మొక్కకి 9 నుంచి 10 అడుగులు పెట్టి అన్ని మొక్కలు పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇరుకైనప్పుడు మనకి గాలి ఆడకపోతే ఫ్రూట్ సెట్టింగ్ బాగా కాదు. ఆ తర్వాత మనం ఈ మొక్కలు తీసుకొచ్చి మా భూమిలో నాటేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు కొనుక్కొని వచ్చి ఇక్కడ మనం చిన్న గుంటలు తీసుకుని ఆ గుంటల్లో పేడెరువు, మన కాలువలో మన్ను దొరుకుతుంది, నల్ల మన్ను. ఆ కాలువలో మన్ను, ఎరువు అన్నీ కలిపి ఆ గుంటల్లో నింపి ఆ తర్వాత ఈ మొక్కలు నాటి డ్రిప్ ద్వారా మనం నీరు అందించామండి. మేము ఈ డ్రిప్ కూడా గడిచిన 30 సంవత్సరాల నుంచి డ్రిప్లో వ్యవసాయం చేస్తున్నాము. కాబట్టి మాకు ఈ డ్రిప్ గురించి ఎన్ని నీళ్లు పెట్టాలి, మనకి ఏ మొక్కకి ఎంత దూరం లేటరల్ పైప్ వేయాలి, ఒక్కొక్క మొక్కకి ఎన్ని నీళ్ళు అవసరం అవుతుంది అనేది ఈ ఎండాకాలంలో దాన్ని బట్టి మనం సరి చేసుకున్నాం. 2 పక్కల 2 లేటరల్ పైపులు వేసుకున్నామండి. అది కూడా ఇన్లైన్ లేటరల్ వేసుకున్న తర్వాత మనకి ఈ మొక్కలు బాగా పెరిగి పంట దిగుబడి బాగా వస్తుంది. ఈ గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంది మనకి ఈ పంట. ఈ సంవత్సరం గడిస్తే మనకి ఒక ఎకరానికి నికరంగా ఎన్ని కిలోలు డ్రై ఫ్రూట్ వస్తుంది, దాని నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఈ సంవత్సరం బాగా మనకి దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయండి. మేము ఈ మొక్కలు నాటినప్పుడు పేడెరువు మనం కాలువలో మన్ను వేసామని ఇందాక చెప్పాను నేను. వేసిన తర్వాత మేము మన సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో దీన్ని మనం చేయాలని చెప్పే ఆలోచనతో, ఎందుకంటే దానిమ్మలో రకరకాల విపరీతంగా మందులు కొట్టి భూమిలో ఎరువులు కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి భూమి నిస్సారం అవుతుందని గ్రహించి సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో వెళ్ళాలని మేము జీవామృతంతో చిన్నప్పటి నుంచి జీవామృతం మనం తయారు చేసి మొక్కలకు అందించడం జరిగిందండి. ఈ జీవామృతం కూడా మాకు అంత ముందర తీసుకెళ్ళి మొక్కకి డ్రిప్పర్ల దగ్గర పోసేవాళ్ళు. ఈ పోయడం అనేది చాలా కష్టమైన పని. ఏదో 1 ఎకరం 2 ఎకరాలు అయితే మనం చేయగలుగుతాం, కానీ ఇంత పొలంలో మనం ఆ రకంగా చేయలేం. కాబట్టి మేము ఈ జీవామృతం దాన్ని తయారైన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా పంపించడం కోసం మనం ఒక యూనిట్ తయారు చేసుకుని దాంట్లో బాగా ఫిల్టర్ అయ్యి వచ్చిన జీవామృతం మనకి డ్రిప్ ద్వారా అన్ని మొక్కలకు వెళ్ళిపోతుందండి. వెళ్ళిన మనం ఆ జీవామృతం ప్లస్ దానికి తోడుగా మేము ఎడిబుల్ సాయిల్స్ కూడా వాడతామండి. మన వంట నూనెలు, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఈ పైన మనకు పురుగులకి తెగుళ్ళకి తట్టుకోవడం కోసం వేప నూనె, కానుగ నూనె, విప్ప నూనె, మనం ఈ 3 కూడా పైన చెట్ల పైన ఏమి తెగుళ్ళను మనకి ఈ రకరకాల ఈగలు, దోమలు, పురుగులు ఆశించకుండా ఉండటం కోసం ఆ నూనెలు వాడతాం. కింద డ్రిప్లో బలం కోసం మనం తినే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, పామ్ ఆయిల్ ఇటువంటి డ్రిప్లో అందిస్తామండి. డ్రిప్లో ఇప్పుడు మనం దీనికి ఏ రకమైన ఫర్టిలైజర్ వాడకుండా అన్నీ కూడా ఈ జీవామృతం ప్లస్ ఈ మన ఆయిల్సే మనం వీటికి ఆహారం రూపంలో ఆహారం అందిస్తున్నాం మనం. దీని నుంచి వచ్చే మేలు ఏమంటే మనకి కెమికల్ ఫర్టిలైజర్ వాడినప్పుడు దీని వేర్లు అత్యంత సున్నితంగా ఉంటాయండి. వేసినప్పుడు ఆ ఫర్టిలైజర్ మన కెమికల్ ఫర్టిలైజర్ వేసినప్పుడు ఈ వేర్లలో కొన్ని సున్నితమైన భాగాలు మాడిపోవటం, ఆ తర్వాత మళ్ళీ కొత్త వేర్లు రావటం, చెట్టు ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనకి జీవామృతం ఈ ఆయిల్స్ నుంచి మనకి ఏ రకమైన ఇబ్బంది రాదు. దానికి తోడు వీటికి కెమికల్ వాడినప్పుడు ఎక్కువ నీరు అవసరం అవుతుంది చెట్లకి. ఇదే మనం సేంద్రియ పద్ధతిలో వెళ్ళినప్పుడు అంత నీరు అవసరం కలగదు. ఈ మొక్కలు వేర్లు కూడా చాలా పైభాగాన ఉంటాయండి. మనకి 7-8 అంగుళాల వరకే ఉంటాయి, ఆ తర్వాత కింద ఉండవండి. మనం నీళ్ళు ఇచ్చేది కూడా ఒకరోజు మనం 10 గంటలు ఇచ్చాము, తర్వాత 4 రోజులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకునేది ఈ అంజీర తోటకి పనికిరాదండి. ఇది తప్పనిసరిగా ప్రతిరోజు నీరు ఇవ్వాల్సిందే, అది కూడా డ్రిప్లో ఇవ్వాల్సిందే. మనం దీన్ని పారుదల పద్ధతిలో సాగు చేయాలనుకోవటం అది అంత కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం ప్రతిరోజు నీళ్ళు పెట్టలేము. ప్రతిరోజు నీళ్ళు పెడితే నీళ్ళు ఎక్కువైతాయి, నీరు ఎక్కువైందంటే కాయలు పగిలిపోతాయి.
అటువంటి ఏవి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా డ్రిప్లోనే సాగు చేయాలి మనం. డ్రిప్లో సాగు చేసినప్పుడు మనకి ఈ జీవామృతం, మన ఈ ఆయిల్స్ వీటి నుంచి ఇంత టెంపరేచర్ మా ఏరియా మాకు వాతావరణ పరిస్థితులు ఇక్కడ మా ఏరియాలో 45-46 డిగ్రీల టెంపరేచర్ వరకు వెళ్తుందండి. 46 డిగ్రీల టెంపరేచర్ వెళ్తే కూడా మనం ప్రతిరోజు డ్రిప్లో నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ సమయంలో కూడా మనకి చెట్టు ఆ వేడిని తట్టుకుంటుంది. అదే మనం ఒక రోజు నీళ్ళు పెట్టి తర్వాత 4 రోజులు నీళ్ళు పెట్టకుండా నీటి పారుదల పద్ధతిలో చేస్తే మనకి ఆ చెట్టుకి దాని అవసరాలు తీరవు. ఈ డ్రిప్లో చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. మనకి ఈ చెట్లు మనం ప్రూనింగ్ చేసుకునేది నవంబర్ నెలలో కట్ చేసుకుంటామండి. నవంబర్ నెలలో కట్ చేసుకున్నప్పుడు దానికి వచ్చిన చిగుర్లకి మరలా కాయ ఏర్పడి అది పండాలంటే అప్పటి నుంచి 4 నెలల సమయం అవసరం అవుతుంది. సమయం అవసరమైనప్పుడు మనకి ఫిబ్రవరి 15 ఆ మధ్య నుంచి మనకి మనకి కోతకు రావాలి. కోతకు ఆ సమయంలో వస్తే మనకు అప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. మనకి చలిలోను వర్షంలోనూ ఈ చెట్లు తట్టుకోవు. చలిలోను వర్షంలోనూ ఈ చెట్లకి ఒక రకమైన తెగులు వస్తుంది. ఇది తుప్పు తెగులు అంటారండి. ఈ తుప్పు తెగులు చలిలో బాగా ఇబ్బంది పడుతుంది చెట్లు ఇవి. తర్వాత మనకి టెంపరేచర్ పెరిగి మన గాలిలో తేమ తగ్గిన తర్వాత ఈ తెగులు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మనకి ఈ తెగులను తప్పించుకోవాలి. ప్లస్ మనం ఈ టెంపరేచర్ పెరిగిన తర్వాత మనకు ఎండబెట్టడానికి పనికొస్తుంది. ఈ పొడి వాతావరణమే దీనికి బాగా అనుకూలమైంది. సహజ సిద్ధంగా పండే అంజీరను మేడిపండు, అత్తిపండు, సీమ అత్తిపండు అని పిలుస్తూ ఉంటారు. 5000 సంవత్సరాలుగా ఈ పండు అందుబాటులో ఉంది. ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ ఫలం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉంది. మొరేసీ కుటుంబానికి చెందినది ఈ వృక్షం. శాస్త్రీయ నామం ఫికస్ కారికా. వాతావరణంలో తేమ శాతం 16 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రాంతాల్లో పండుతుంది. సున్నితమైన వేరు వ్యవస్థ కలిగి విశాలంగా ఎదిగే చిన్న చెట్టు. 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విశాలంగా విస్తరిస్తుంది. అంజీర ఆకులు 4 అంగుళాల పొడవు ఉండి 5 నుంచి 7 భాగాలుగా చీలి ఉంటాయి. మేడిపండు గంట ఆకారంలో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండే కొద్దీ ముదురు వంగపండు రంగులోకి మారుతుంది. నీటి ఎత్తడిని తట్టుకోలేని అత్తిపండుకు సాంప్రదాయ పారకం కంటే డ్రిప్ విధానంలో తడులివ్వడం ద్వారా నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చంటారు నాగేంద్రరావు. అంజూర పంట ఏటా 10 నెలలు కాపునిస్తుంది. ఒక్కసారి సాగు చేస్తే దాదాపు 10 ఏళ్ల పాటు దిగుబడులనిస్తుంది. 4 ఏళ్లుగా అంజీర తోటను పెంచుతున్న నాగేంద్రరావు చెట్టు ఎదుగుదలలో భాగంగా మొదటి కాపును తుంచేశారు. 1.5 ఏళ్ల తరువాత నుంచి ఏటికేటికి దిగుబడులను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారాయన. 5వ కోత నుంచి ఏటా 10 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 2 చొప్పున కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు నాగేంద్ర. గతంలో మా చిన్నప్పటి నుంచి మాకు బత్తాయి తోట ఉండేదండి. దానికంటే ముందర పత్తి విత్తనోత్పత్తి చేసేవారు. మా నాన్నగారి కాలం నుంచి పత్తి విత్తనోత్పత్తి చేసేవారు. పత్తి విత్తనోత్పత్తి చేస్తూ తర్వాత హార్టికల్చర్లోకి వచ్చారు. బత్తాయి మనకి పంట పండే సమయంలో కొద్దిగా నీటికి బాగా ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఆ బత్తాయిలు మా చిన్నప్పుడే డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత బత్తాయి 30 సంవత్సరాలు మాకు పంట పండింది. 30 సంవత్సరాల తర్వాత దాని వయసు అయిపోయిందని తీసిన తర్వాత దానిమ్మ వేసాం. దానిమ్మతో 16-17 సంవత్సరాలు పోరాటం చేసాం. ద్రాక్ష కూడా అట్లనే చేసాం. ఈ ద్రాక్ష సాగు చేసినప్పుడు ప్రతిరోజు టెన్షన్గా ఉండేది. ఎందుకంటే ద్రాక్షలో ఈరోజు చేయాలని పని ఈరోజు చేయాలి, రేపటి పని రేపే చేయాలి. ఈరోజుది రేపు చేయడానికి వీల్లేదు, రేపటిది ఈరోజు చేయడానికి వీల్లేదు. అందుకోసం ఈ ద్రాక్ష పండించి దానిమ్మ పండించి అలసిపోయి మనకి మానసికంగా ఇబ్బంది ఉండేది, శారీరకంగా కూలీలతో ఇబ్బంది, అన్ని రకాలు ఆ తెగుళ్ళు. దానిమ్మకి అవే తెగుళ్ళు, దానిమ్మకి తెగుళ్ళు ఎక్కువ, ద్రాక్షకి తెగుళ్ళు ఎక్కువ. ఆ రెండింటితో మనం పోల్చి చూసుకుంటే ఈ అంజూరు తోటకి తెగుళ్ళు చాలా తక్కువ, దీనికి పురుగు కూడా తక్కువ. వీటికి మనం ఏ రకమైన పురుగు మందులు అటువంటివి వాడాల్సిన అవసరం లేదు. మనం ఏం వాడినా సరే మనం ఇటువంటి మన జీవామృతం స్ప్రే చేస్తాం, లేకపోతే ఆయిల్ స్ప్రే చేస్తాం. ఇంతవరకే కొత్తగా వచ్చినప్పుడు మనకు 1.5 year నుంచి వేస్ట్ డికంపోజర్ కూడా మనం వాడుతున్నామండి. వీటినే మనం వాడుకుంటూ చేస్తున్నాం. కానీ ఆ వాటితో పోల్చుకున్నప్పుడు మనకి ఈ అంజూర సాగు బాగా మనకి శారీరకంగా మానసికంగా కూడా మంచి ప్రశాంతంగా ఉందని అనిపిస్తుంది. కాకపోతే రైతులందరూ రెస్ట్ తీసుకునే సమయంలో, అంటే ఎండల్లో వచ్చేటప్పటికి అందరికీ పంటలన్నీ అయిపోయిన తర్వాత ఈ బాగా వేసవకాలం వచ్చేటప్పటికి రైతులందరూ విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ మా పని అప్పుడే మొదలవుతుంది. ఈ పని కూడా బాగా వేడి ఉండి ఆ వేడి తగ్గిపోయే వరకే మనకు పని. ఈ ఎండాకాలం అంతా కూడా ఈ రకమైన ఇబ్బంది తప్పిస్తే ఇంకా వేరే ఏ రకం కూడా మనం పంట పండించడానికి కానీ చేయడానికి కానీ మార్కెట్కి కానీ
ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా మనం ఈ పంటని సాగు చేసుకోవచ్చు. మేము మొక్కలు సదాశివపేట దగ్గర శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళ దగ్గర తీసుకొచ్చామండి. ఒక్కొక్క మొక్క 35 రూపాయలు. ఈ మొక్కలు అప్పుడు మాకు గూటీలు ఇచ్చారు. గూటీలు ఇస్తే గూటీలు తీసుకొచ్చి నాటుకున్నాం. మనం ఒక్కొక్క ఎకరానికి 450 మొక్కలు వేసాం. 450 మొక్కలు అంటే దగ్గర దగ్గర 16,000 రూపాయలు అయింది ఒక ఎకరానికి. వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 1,500 నుంచి 2,000 రూపాయలు అయినాయండి. అంటే 17,000 రూపాయలు మనకి ఒక ఎకరా మొక్కలు నాటడానికి ఖర్చు అయింది. సహజ పద్ధతుల్లో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ 3 ఏళ్లలో ఎకరాకు 300 కేజీల నుంచి 700 కేజీల దిగుబడిని సాధించే స్థాయికి ఎదిగారు నాగేంద్రరావు. గిరాకీకి తగ్గట్లు డయానా రకం అంజీరను పచ్చి కాయగాను విక్రయిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన డ్రై ఫ్రూట్ తయారు చేసి అన్ని మార్కెట్లకు తరలిస్తున్నారు. తద్వారా కేజీకి 200 చొప్పున లాభాన్ని గడిస్తున్నారాయన. మొత్తంగా పెట్టుబడి తక్కువ, ఆదాయం అధికంగా ఉన్న అంజూర సాగులో వేసవి తాపం మినహా ఎలాంటి ఇబ్బందులు లేవంటారు నాగేంద్ర. అంటే మనకి ఈ పండు మనకు మార్కెట్ పంపించడానికి అనుకూలంగా లేదు కాబట్టి మనం డ్రై చేస్తున్నామండి. ఇది డ్రై చేస్తున్నప్పుడు ఈ డ్రై చేయడానికి దగ్గర దగ్గర 14 నుంచి 15 స్టెప్పులు ఉంటాయి. ఈ 15 స్టెప్పులు అన్నీ మనం పూర్తి చేసుకుంటే కానీ 15 స్టెప్లో మనకి ప్యాకెట్లోకి ప్యాక్ అవుతాయి. మనం డ్రై చేయాలంటే 1 కిలో పచ్చిపండు తీసుకెళ్ళి మనం ఆ ప్రాసెస్లో మనం తయారు చేసి మనకి ప్యాక్ అయ్యేటప్పటికి 200 గ్రాములు మనకి డ్రై ఫ్రూట్ వస్తుందండి. ఒక్కొక్క కిలో పచ్చిపండు పండియడం కోసం మనకి 25 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. 25 నుంచి 30 రూపాయలు ఖర్చు అయినప్పుడు ఖర్చులు మనం భూమిలో మనం పెట్టిన ఆ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ వరకే మొత్తం మనం లెక్క పెట్టుకొని ఈ సంవత్సరం కూలీలు ఎంత అయినాయి ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 50 నుంచి 60 రూపాయల వరకు మనకు ఒక్కొక్క కిలోకి ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చులు మనకి ఇప్పుడు 60 రూపాయలు మనకి పచ్చిపండు 1 కిలో లెక్క పెట్టుకుంటే దాంట్లో మనకి 200 గ్రాములు వస్తాయి. 200 గ్రాములకి మనం ఈ ప్రాసెస్ చేయడానికి కూలీలు చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుందండి. మనకి 5 కిలోల్లో 1 కిలోకి వస్తే 1 కిలో డ్రై ఫ్రూట్ వస్తే మనం అమ్మేది 600 నుంచి 700 రూపాయలు అమ్ముతున్నాం ఒక్కొక్క కిలో. కొన్ని బాగా ఎక్స్ట్రా లార్జ్ వచ్చినాయి 800 రూపాయలు కూడా అమ్ముతున్నాం అండి. మనకి ఈ కూలీల ఖర్చు వచ్చేటప్పటికి ఒక్కొక్క కిలో డ్రై ఫ్రూట్ తయారు చేయడం కోసం మనకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కూలీలు పంట ఖరీదు కాకుండా మనం పంట ఖరీదు మనకు బయట మార్కెట్లో ఈ మన అంజీరు పండ్లు దొరికే ఆ ధర ప్రకారం లెక్క వేసుకుంటే 50 నుంచి 60 రూపాయలు అంటే మనకు 5 కిలోలకి 300 రూపాయలు పండు ఖరీదు అవుతుంది. 300 రూపాయలు పండు ఖరీదు, 200 రూపాయలు ప్రాసెసింగ్ ఖర్చు. అంటే ఒక్కొక్క కిలో డ్రై ఫ్రూట్ తయారవడం కోసం మనకి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 50 రూపాయలు కొద్దిగా అటు ఇటుగా పని బాగా సాగిందంటే ఒక 50 రూపాయలు ఖర్చు తక్కువ అవుతుంది. లేకపోతే 500 రూపాయలు 1 కిలోకి ఖర్చు అవుతుందండి. మనం అమ్మినప్పుడు మనకు 600 నుంచి 800 వరకు అమ్ముతున్నాం. మనకి యావరేజ్ వచ్చేటప్పటికి 650 నుంచి 700 దగ్గర దగ్గర మనకి ఆ ధర దొరుకుతుంది. ఇవి మనం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి పంపించామండి. అన్ని చోట్ల ఎందుకంటే మనకి ఈ అంజీర డ్రై చేసేది అనేది మన భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఎక్కువ మంది చేయలేదండి. ఇప్పటివరకు మనం తినేదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కీ నుంచి, ఇటలీ నుంచి, ఈజిప్ట్ నుంచి అటువంటి దేశాల నుంచి వస్తాయి. ఎక్కువ భాగం మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తుందండి అంజీర పండు. ఇది మన ప్రప్రథమంగా మనం భారతదేశంలో నేను ఇంకా కొంతమంది మా రైతు సోదరులు మా 5-6 మంది మాత్రం మేము వేసేవాడిని. వేసి దీన్ని డ్రై చేసి మార్కెట్లో అమ్ముతున్నాం. మనం ఈ పండు కోతలు మనం మొదలుపెట్టింది ఫిబ్రవరి 15 నుంచి మొదలుపెట్టామండి. ఫిబ్రవరి 15 నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ ఫిబ్రవరి మొదట్లో ఒక వారం రోజులు 300-400 కేజీలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజుకి మనకి 600 నుంచి 700 కేజీలు ప్రతిరోజు పచ్చిపండు వస్తుంది. ప్రతిరోజు తప్పనిసరిగా పండు తెంపాల్సిందే. ఎందుకంటే తెంపకపోతే మరుసటి రోజుకి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిన తర్వాత పగిలిపోతాయి. పగిలిపోయి చెడిపోతాయి. తర్వాత మనం ప్రాసెస్ చేయడానికి కూడా రావు అవి. ఈ చేసిన తర్వాత మనకి ఈ పండ్లు ఫిబ్రవరి 15 మొదలుపెట్టినామంటే మనకు వాతావరణం అనుకూలంగా ఉండి వర్షం వచ్చేంతవరకు మనం దీన్ని మనం పంట హార్వెస్ట్ చేసుకోవచ్చు. దరిదాపుల్లో మనకి మే ఎండ్ లేకుంటే జూన్ 15 వరకు కూడా మనకి ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ వాతావరణం అనుకూలం అంతవరకు మనకి వర్షం పడిన తర్వాత మనం దీన్ని ఆపేసుకుంటామండి. దీన్ని ఆపేసుకుని తర్వాత ఇక ఈ పంట ఎప్పుడైతే మనకు పంట అయిపోయిందో ఇక ఆ తర్వాత దానికి కాయలు రానియం అంటే చెట్టుకి ఎక్కువ నీరు పెట్టమండి, అట్లని తక్కువ కూడా పెట్టం. చెట్టుకి ఊకి బతికుండటం కోసం దాన్ని నిద్రావస్థలో అట్టి పెట్టడం కోసం మనం నీరు పెట్టి 5-6 నెలల కాలం పాటు దాన్ని అట్లనే మేనేజ్ చేస్తాం. ఎందుకంటే మనం దానికి కింద నీళ్ళు కనుక ఎక్కువ పెడుతూ ఏమన్నా చేసినామంటే దానికి మళ్ళీ కొత్త కాయలు వస్తాయి. కొత్త కాయలు వచ్చినాయంటే ఆ కొమ్మలన్నీ వీక్ అవుతాయి. వీక్ అయినప్పుడు మళ్ళీ మనం మెయిన్ క్రాప్కి వెళ్ళినప్పుడు దాంట్లో మనం
ఈ కొమ్మలో ఉన్న రిజర్వ్స్ అన్నీ అయిపోతాయని మనం దాన్ని నిద్రావస్థలో అట్టి పెడతాం. నిద్రావస్థలో అట్టి పెట్టి మనకి ఎప్పుడైతే మళ్ళీ మనం పంటకు వెళ్ళాలో నవంబర్లో కటింగ్కి వెళ్ళే వరకు నీరు తక్కువ పెడుతుంటాం. వర్షం పడినప్పుడు ఇంక మనం ఏం చేయగలిగింది ఏమి ఉండదు. వర్షం పడినప్పుడు ఇక ఆటోమేటిక్గా కొత్త చిగుళ్ళు వస్తుంటాయి. మన తుప్పు వస్తుందని చెప్పే కదా, వర్షాలు పడినప్పుడు ఈ వర్షాలకి ఆకు రాలిపోతుంటుంది. ఇక జరుగుతూనే ఉంటుంది అది. ఎప్పుడైతే మనం కటింగ్కి వెళ్ళినప్పటి నుంచి దానిపైన చాలా శ్రద్ధ తీసుకొని మనకు దానికి కావాల్సిన ఆహారం అన్నీ, ఎందుకంటే మనం కటింగ్కి వెళ్ళే 15-20 రోజుల ముందర నుంచి దీనికి ఆహారం పెడతాం. ఆహారం కూడా మనం జీవామృతం వేయండి, పేడెరువు వేయండి. పేడెరువు వేసేటప్పటికేమో దగ్గర 1.5 month ముందరే మనం పేడెరువు వేస్తాం. అది వేసిన తర్వాత మనం ఇంక బూస్టర్ అనుకుంటే జీవామృతం ఇస్తాం. జీవామృతం కూడా మనకి 10 నుంచి 12 రోజులకు ఒకసారి రెగ్యులర్గా తయారైనట్లు కంటిన్యూగా వెళ్తూనే ఉంటుందండి ఈ ప్రాసెస్. మనం ఎప్పుడైతే కటింగ్ కంటే ముందర 15 రోజులు 20 రోజుల ముందర నుంచి మొదలుపెట్టాం, అప్పటి నుంచి మనకు పంట అయిపోయే వరకు జీవామృతం రెగ్యులర్గా పంపిస్తాం. లైంగిక సామర్థ్యాన్ని పెంచటం, అజీర్తిని నివారించటంలో దివ్యౌషధంగా పనిచేసే ఈ అంజూర ఫలంలో మరెన్నో ఔషధ గుణాలున్నాయి. ఇనుము సమృద్ధిగా ఉండి రక్తవృద్ధికి దోహదపడుతుంది. మాంగనీస్, జింక్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల చాలా రకాల మందుల్లో అంజూరను విరివిగా వాడుతున్నారు. దీని వినియోగంపై అవగాహన ఉన్న మెట్ట ప్రాంతాల రైతులు టర్కీ, డయానా అంజూర రకాలతో ఎకరాకు 2 లక్షల నికరాదాయాన్ని గడిస్తున్నారు. నీటి ఎద్దడిని ఏమాత్రం తట్టుకోలేని ఈ అత్తి పండును జలలభ్యత ఆధారంగా సహజ పద్ధతుల్లో ఆశాజనక దిగుబడులను తీస్తున్నారు. నాగేంద్రరావు అంజూరను నేరుగానే కాక ప్రాసెసింగ్ చేసి అధిక ధరలను సొంతం చేసుకుంటున్నారు. తేనె వంటి మధుర రుచిని పంచే ఆ మేడి పండు విలువ తెలుసుకున్న కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి ఇష్టంగా ఖరీదు చేస్తున్నారంటారు బసవ నాగేంద్రరావు. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు కలగలిసిన అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా వ్యవహరించే ఈ అంజీర వివిధ దౌర్బల్యాలను దూరం చేసే పోషకాలను అందిస్తుంది. ఈ అంజీరను పచ్చిగా, ఎండుగా తిన్నా ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువ. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడనివారు రోజుకు 10 నుంచి 12 మేడి పండ్లు తినడం ద్వారా సరిపడా కాల్షియం, ఐరన్ అందుతాయి. పేగుపూత, కడుపులో మంట, అజీర్తి సమస్యతో తరచూ బాధపడేవారికి ఇది దివ్య ఔషధం. దీనిలోని ట్రెప్టోఫాన్స్ చక్కగా నిద్రలేమిని దూరం చేస్తుంది. పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దేహ పుష్టికి ఉపకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, అతి ఆకలి సమస్య ఉన్నవారికి ఈ పండు చక్కటి ఆహారం. షుగర్ వ్యాధిగ్రస్తులు అంజీరను తీసుకోవచ్చు. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక 1-2 పండ్లు తీసుకోవడం మంచిది. పేగులను శుభ్రంగా ఉంచుతుంది. అర్సములను దూరం చేస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్, కఫం సహా స్త్రీలలో హార్మోన్ల సమస్యను అత్తిపండు నియంత్రిస్తుందని ఉద్వాన్న రైతు శ్రీదేవి అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మేము అంజూరా సాగు చేయడానికి చాలా పండ్ల తోటలు సాగు చేసి 30 సంవత్సరాల నుండి వాటిల్లో ఉన్న పోషక విలువలు, అంజూరాలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్యపరంగా దాని యొక్క విలువలను తెలుసుకుని ఇది ఏ విధంగానైనా పండించి మన తోటి ప్రజలకి, మన సమాజంలో, సంఘంలో ఉపయోగపడటానికి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నించి 3 సంవత్సరాల నుండి దీన్ని రోజు రోజుకి దీంట్లో ఉన్న మెలకువలను తెలుసుకుని ఈరోజు మంచి ఫలవంతమైన పోషక విలువలు కలిగిన పండ్లని తయారు చేసి మార్కెట్లో అందించగలుగుతున్నామండి. మొత్తంలో కలిసిపోయే గుణం ఉన్న పండు అండి ఇది. దీంట్లో ఉన్న ఎనర్జీ వాల్యూస్ నుండి కాళ్ళు నొప్పులు తగ్గిపోయి డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళకి కొంచెం ఫ్రీ లూబ్రికెంట్ లాగా ఉపయోగపడి ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, స్ట్రెస్ లెవెల్స్ అన్నిటినీ తగ్గించుతుందని చెప్పి మేము సొంతంగా తెలుసుకుని దీనిలో కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చేసి దీంట్లో నుండి మంచి రిజల్ట్స్ని తీసుకుని అందించగలుగుతున్నామండి. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పని చేసినందుకు. జాతీయంగానే కాకుండా దేశ విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. రాయితీలతో టర్కీ, డయానా, అంజీర రకాల సాగును ప్రోత్సహించడం ద్వారా ధరలు అందుబాటులో ఉంటాయి. సాగు విస్తీర్ణం పుంజుకుంటుంది. డ్రై ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఫలితంగా ఉద్యాన శాఖ ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నది నాగేంద్రరావు వంటి ఆదర్శ రైతుల వినతి. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రుణానికి పరిష్కారాల సమాహారం. రైతులు దాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా.